ఇజ్రాయెల్ ప్రధానమంత్రితో ప్రతి 2 రోజులకి ఒకసారి మాట్లాడతాడు, ట్రంప్తో మాట్లాడతాడు. కానీ వెన్యూజిలా అధ్యక్షుడు ఎత్తుకుపోయిన తర్వాత ఖండించడానికి ధైర్యం లేదు. మద్దతుగా నిలబడి మీ వెంట మేము ఉన్నామని చెప్పి ఆ కొత్తగా ఎన్నికైన ఉపాధ్యక్షురాలు ఎవరైతే ఇప్పుడు అధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వహిస్తుందో ఆవిడతో మాట్లాడడానికి ధైర్యం లేదు. సన్నాయి నొక్కలు మొన్న నొక్కాడు ఆవిడికి ఫోన్ చేసి. ఇది కాదు భారతదేశ విదేశాంగ విధానం. ఈ ప్రభుత్వ విదేశాంగ విధానం ఇజ్రాయెల్కి అనుకూలంగా ఎందుకు ఉంది? ఎందుకనంటే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆర్ఎస్ఎస్ ముస్లిం వ్యతిరేక సంస్థ. నెతాన్యాహు ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా ఆయనకి ముస్లింలంటే ద్వేషం. యూదు మతోన్మాది ఆయన, హిందూ మతోన్మాదులు వీళ్ళు. మతోన్మాదులంతా కలిసి వాళ్ళ విదేశాంగ విధానాన్నే కాదు మిత్రత్వాన్ని నడుపుకుంటూ ప్రపంచంలోని ఈ అతి మితవాదులుగా ఉన్న ఫార్